ఇక్కడికి వచ్చి మీ పేరు, మీ ఊరు, మీ పొలం ఎంత, మీరేం జస్ట్ 1 minute లాంగ్ ఏం పోమాకండి. జస్ట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీరు ఎందుకు ఇట్లా మోటివేట్ అయినరు, ఏం చేయాలనుకుంటున్నారు, ఒక 2-3 మాటలలో చెప్పండి. సరే, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు సురేంద్రనాథ్. సేవ్ ఆర్గనైజేషన్ ప్రకృతి అనుకూల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాము. అలాగే సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీకే అంటారు, ఈ విధానాన్ని ఆచరిస్తా ప్రచారం చేస్తున్నాము. దానిలో భాగంగానే వర్షం నీటిని ఇంటి దగ్గర, పొలం దగ్గర ఎలా నిల్వలు పెట్టుకోవాలి, మనకి ప్రకృతి ఇచ్చిన దేశవాళీ విత్తనాలని ఎట్లా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, ఇటువంటి అంశాల మీద ప్రచారం చేస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శంకరయ్య. ఇక్కడ మా పోచంపల్లి మా ఊరు, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత 3 years క్రితము ఈ పద్ధతిలో వ్యవసాయం చేసే ఆలోచనతో దీంట్లోకి వచ్చిన నేను. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా నా పేరు రాఘవేందర్, మాది మహబూబ్ నగర్. ఒక 12 acres ల్యాండ్ ఉంది. అయితే లాస్ట్ టైం ఇక్కడ జరిగినప్పుడు మా కొలీగ్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఇక్కడికి వచ్చి చూశారు. చాలా బాగుందని చెప్పారు. 5 layer మెథడ్ వీటన్నిటి గురించి చెప్పారు. ఆయన మోటివేషన్తో నేను 23rd February రోజు వట్టెంలో జరిగేది ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంకి వెళ్ళాను. అక్కడ రాజవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు ఆఫ్టర్నూన్ సెషన్లో. అతను 5 layer మెథడ్ గురించి ఇవన్నీ క్లియర్గా చెప్పాడు. దాన్ని ప్రాక్టికల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ అండి. నేను సేవ్ ఆఫీస్ దగ్గర ఉంటాను, ఇల్లు దోమలగూడలో. ఒక 25 years అయింది నేను ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టి. అన్నీ చేస్తున్నా, ఏదో కొంచెం అసంతృప్తి ఉండే నాకు. అప్పుడు అనుకున్నాను ఒక చిన్న ల్యాండ్ తీసుకొని ఏదైనా కల్టివేషన్ చేద్దామని అనుకున్నాను. లక్కీలీ ఒక లాస్ట్ 6 months బ్యాక్ ఒక 1.5 acre మా ఊర్లో తీసుకున్నాను. మా నాన్న వాళ్ళు పుట్టిన ఊర్లో తీసుకున్నాను. ఒక 1.5 acre ఉంటుంది. దాంట్లో చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాను. దాంట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒకసారి సేవ్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళు చెప్తే ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్తే మీకు వాళ్ళు చెప్తారు అని చెప్పారు. సో దాని గురించి నేర్చుకోవడానికి వచ్చాను అనమాట. బహుశా రేపటికల్లా నేను దీంట్లో కొంచెం పర్ఫెక్ట్ అయ్యి ఈ సీజన్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. నేను ఛానల్గా విజయరామ్ గారిది న్యాచురల్ ఫార్మింగ్ గురించి కానీ ఇంటర్నెట్లో ఎలా చేస్తున్నారని చెప్పేసి తెలుసుకుంటూ ఛానల్గా నేను ఫాలో అవుతూ ఉన్నాను. కానీ ఎప్పుడన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలమా లేదా ఎక్కడోసారి చిన్న చేయాలా అని అనుకున్నప్పుడు నాకు పొలం వైజ్ మా సొంతూరులో ఉంది, కానీ హైదరాబాద్లో నేను జాబ్ చేస్తూ నాకు పరిసరాలు ఎక్కడ లేదు. నా స్నేహితులందరితో కలిసి యాక్చువల్లీ వికారాబాద్లో ఒక 3 ఎకరాల పొలం తీసుకున్నాం మేము. అంటే అది తీసుకున్న పర్పస్ వేరు. మేము ఒక లెర్నింగ్ అండ్ రిట్రీట్ సెంటర్ డెవలప్ చేద్దామని చెప్పేసి దానికోసం చేశాము. ఆ చేసిన తరుణంలో మేము అందరం అనుకున్నది ఏంటంటే ఈ సైట్ నుంచి మనం ఆ డెవలప్మెంట్ సెంటర్తో పాటు మనకు కావాల్సిన పదార్థాలు కానీ కూరగాయలు కానీ అలాంటివి మనమే ఎందుకు చేసుకోకూడదు అనుకున్నప్పుడు మేము వేసుకున్న ప్లాన్లో ఒక 1/4 ఎకరం మాకు అవైలబిలిటీలో ఉంది. సో దాంట్లో మేము ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి, ఈ జూన్ నుంచి మేము దాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి దాని ప్రిపరేషన్లో ఉన్నాము. దీని గురించి ఇంటర్నెట్లో నేర్చుకోవడం కానీ ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయని నేను ఇక్కడ ధర్తి ఎస్పీ ఫామ్ రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. సో మీ అందరితో పాటు నేను కూడా ఈ 2 రోజులు విషయాలు తెలుసుకొని నేను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు గోపాలకృష్ణరాజు. నేను ఇక్కడ కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను ఆల్రెడీ 2 years నుంచి యాక్చువల్గా వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను, కానీ నాకు ఎప్పుడు కుదరట్లేదు. సో రీసెంట్గానే పొలం తీసుకున్న జహీరాబాద్ దగ్గర 6 acres, దాంట్లో స్టార్ట్ చేయాలని, ఈ జూన్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇంద్రసేనారెడ్డి. హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. లాస్ట్ 20 years నుంచి సాఫ్ట్వేర్లోనే ఉన్నాను. నాకు ఏం అర్థమైందిరా అంటే, మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగానే ఉంది, కాకపోతే క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది ఎవరికి లేదన్నట్టు అర్థమైంది. సో ఎప్పటి నుంచో వ్యవసాయం చేద్దామని ఒక థాట్ ఉండేది. మొన్న సుభాష్ పాలేకర్ గారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్గా అది క్యాన్సిల్ అయిందనమాట. తర్వాత సేవ్ ఆఫీస్లోకి వెళ్ళి అడిగాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటుందా, ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం, ఇప్పటివరకు అయితే థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, మంచి అవకాశం ఉంటే చెప్పండి అనేసి అంటే చెప్పారనమాట. ఇట్లా రాజవర్ధన్ రెడ్డి గారు కండక్ట్ చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అనేసి. సో థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు శివకిషోర్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను లాస్ట్ 18 సంవత్సరాల నుండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను.
నేను ఇంద్ర ఆల్మోస్ట్ ఆల్ 4 ఇయర్స్ నుండి జర్నీ చేస్తున్నాను సేమ్ కంపెనీలో, సేమ్ ప్రాజెక్ట్లో. కానీ 18 సంవత్సరాల నుండి జీవితంలో హ్యాపీనెస్ అయితే మాత్రం లేదు, శాలరీ వచ్చినా సరే. రీజన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి చెప్పేది ఒకటే, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్, సెకండ్ థింగ్ స్ట్రెస్ లేకుండా ఉండడం, థర్డ్ క్వాలిటీ ఫుడ్. బట్ ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి అవి 3 ఏదీ లేదు. సో ఇంకా ఐటీ ఇండస్ట్రీ నుండి పక్కకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ చూద్దాం అనుకున్నప్పుడు చాలా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశా. బట్ దేనికైనా సరే దేంట్లోని కూడా హ్యాపీనెస్ అనేది కనిపించలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా సరే. లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఇంద్ర దీని గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఆఫీస్లో కూడా పక్కన ఉన్నప్పుడు చాలాసార్లు డిస్కషన్ వచ్చింది. సో 1 ఇయర్ నుండి నేను అనుకుంటున్నా దీని గురించి. ఇంట్లో కూడా డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మా పేరెంట్స్ కానీ మా వైఫ్ కానీ చేయగలమా అన్న ఆలోచన వచ్చింది. బట్ వాళ్ళకి కూడా చూస్తుంది ఏంటంటే, నాకు 2 పిల్లలు, పాపకు వచ్చి 7 సంవత్సరాలు, బాబుకి వచ్చి 1 ఇయర్. బట్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఏ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్స్ ఒకటే చెప్తున్నారు, ఫుడ్ అండ్ వాటర్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎనీ ఆఫ్ ది డిసీజెస్. సో దీని గురించి చూస్తూ వీఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. దాని గురించి మనమే ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో హోప్ఫుల్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ జూన్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నాగార్జున. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కొంచెంగా స్టార్ట్ చేశాను. అంటే నాట్ మచ్, బట్ యాక్చువల్లీ సుభాష్ పాలేకర్ గారి 5 లేయర్ మోడల్ గురించి, వారి పద్ధతుల గురించి నేర్చుకోవాలని చెప్పి ఆశ. సో ఆ దిశగా చేస్తూ ఉంటే సార్ దగ్గర 5 లేయర్ మోడలింగ్ విత్ వర్కింగ్ మోడల్ కనిపిస్తుంది అని చెప్పి తెలిస్తే ఇక్కడికి వచ్చాను. నా ఫామ్లో నెక్స్ట్ జూన్ జూలై నుంచి ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఒక ఫుడ్ ఫారెస్ట్ తయారు చేయాలి అని ఒక కోరిక, గోల్. నమస్తే, నా పేరు వేణుగోపాలరావు. నేను నా సొంతూరు ఆదోని, బట్ నేను రిషి వ్యాలీ స్కూల్లో వర్క్ చేస్తాను మదనపల్లి దగ్గర. బట్ చిన్నప్పటి నుంచి నాకు మొక్కలతో చెట్లతో ఆడుకోవడం లాగా ఉండేది. ఇప్పుడు కాస్త ఉన్న మా సొంతంగా ఒక చిన్న గుడి పక్కన చిన్న ల్యాండ్ ఉంది, దాంట్లో కల్టివేషన్ చేయడానికి అనేసి అనుకున్నాం. లాస్ట్ క్యాంప్లో మా బ్రదర్ వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యారు. ఆయన చెప్పిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చాము. మా సిస్టర్ పద్మావతి, తర్వాత మా అమ్మాయి కూడా వచ్చారు, అల్లుడు, అందరూ వచ్చాము మేమందరూ. బట్ ఉన్న చిన్న ల్యాండ్ని, ఉన్న ఈ 5 లేయర్ ల్యాండ్ని కల్టివేషన్ ఎలా చేసుకోవడం అనేది ముందు నుంచి నాకు ఉండింది. మాకు రిషి వ్యాలీలో కూడా ఇలాంటి కల్టివేషన్ చేయడం చూసేవాళ్ళం, కానీ ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవ్వడం లేదు. కానీ ఇంకా తర్వాత రిటైర్ తర్వాత అక్కడ నుండి మా ల్యాండ్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో సార్ గారి క్యాంప్లో రావడం జరిగింది. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి ఏ వెరీ ప్రొడక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్యాంప్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్ రెడ్డి. నేను కడప జిల్లాలో తహసీల్దార్గా పనిచేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. రిటైర్ అవ్వకముందే ఈ వ్యవసాయం, బేసికలీ మా ఫాదరు అంతా వ్యవసాయ కుటుంబం. మొదటి నుంచి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్. నేను మామూలుగా ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా మా ఇంటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని అంతా ఏదో ఒక రకంగా ఉపయోగపెట్టి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్నీ పండించుకొని ఎక్కువ అవే తినేవాళ్ళం. 4 మునగ చెట్లు వేసి కాలనీ అందరికీ పంచేవాళ్ళం మునక్కాయలు కాస్తే. ఆ విధంగా కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి రిటైర్ అవ్వకముందే ల్యాండ్ తీసుకున్నాను. ఒక 2 ఎకరాలు ఒక చోట, 4 ఎకరాలు ఒక చోట. ఆ 2 ఎకరాలకు ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉంది, చుట్టూ కంచె ఉంది, డ్రిప్ కూడా వేశాను. లాస్ట్ ఇయర్ జూన్లో రిటైర్ అయితే ఆగస్టులో మునగ చెట్లు పెట్టాను. ఫస్ట్ చూద్దాం, కొంచెం పని తక్కువగా ఉంటుందని. అవి వర్షాకాలంలో సరిగా రాలేదు, అసలు పెరగలేదు చాలా మటుకు. అవి ఎట్టట్లే ఉన్నాయి. ఈసారి 5 లేయర్ మోడల్ వేయాలా, కనీసము దాంట్లో ఒక 1/2 ఎకరన్నా వేద్దాము ఫస్ట్ స్టార్టింగ్లో అనే ఉద్దేశంతో సార్కి ఫోన్ చేశాను. సారు 22 మంది అయిపోయారు, లేదు సార్ అని అంటే నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాను సార్ అంటే, సరే మీరు రిటైర్డ్ తహసీల్దార్ అంటున్నారు కదా, మీకు ఒక్కరికి అవకాశం ఇస్తాము, ఇంకా లేదు ఇక్కడ అని చెప్పి అవకాశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఈ జూన్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అది దైవ నిర్ణయం ఏంటంటే డేటా ఇంజనీర్ అండ్ డేటా అనాలిసిస్. చిన్నప్పటి నుంచి ఎన్వైర్న్మెంటల్ సైన్స్, ఎన్వైర్న్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలన్నీ నేర్చుకుంటూనే ఉన్నాం, కానీ ఇంప్లిమెంట్ ఎప్పుడు చేయలేదు. అండ్ అది కాకుండా
లైఫ్ స్టైల్ అని చూసుకుంటే లైక్ మనం తినే ఫుడ్, వాటర్ ఏదైనా సరే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. సో నాకేంటి అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్తీగా ఉండాలి అంటే మెయిన్గా స్టార్ట్ చేయాల్సింది ఫుడ్ దగ్గర నుంచి, అండ్ దెన్ ఎక్సర్సైజ్ అవన్నీ లేటర్ ఆన్. సో ఇక్కడికి నేను రావడం 2 గోల్స్తో వచ్చాను. ఫస్ట్ లైక్ మన కోసం ఎలా పండించుకోవచ్చు, అసలు ఏముంటుంది దీంట్లో, ఏం చేయాలి, నాకు ఏం తెలియదు. సో నేను కంప్లీట్లీ బిగినర్. ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకొని ఫస్ట్ మనకు ఎలా చేసుకోవాలి, దెన్ స్కేల్ చేసి ఇది వయబుల్, అందరూ ఇది చేయొచ్చు అని ప్రూవ్ చేస్తే దెన్ ఇట్ విల్ గెట్ అడాప్టెడ్ బై ఎవ్రీవన్. సో అది నా గోల్. సో యా, దానికోసం నేను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి. యాక్చువల్గా మా ల్యాండ్ చాలా దూరంలో ఉంటుంది, కొల్లాపూర్ దగ్గర. అంత దూరం వెళ్ళాను. కాకపోతే నేను 2010లో ఇల్లు కట్టుకున్నాను మహబూబ్నగర్లో, ఇక్కడ దగ్గరనే ఉంటుంది. కట్టుకున్నప్పుడే నేను పక్కన ల్యాండ్ తీసుకునే కట్టుకున్నాను కొంచెం, అంటే జస్ట్ ఒక 200 యార్డ్స్ మా ఇంటికి అడ్జస్టెంట్గా. నేను 2012 నుంచి కంప్లీట్గా అక్కడ ఆర్గానిక్ వేస్ట్ అది ఫార్మింగ్ చేస్తున్నాను. కొన్ని కూరగాయ మొక్కలు, కొన్ని పళ్ళ చెట్లు, 2 మామిడి చెట్లు, 2 జామ చెట్లు, సపోటా, మామిడి అన్నీ వేసాను. వేస్ట్ డికంపోజర్ అండ్ నీమ్ ఆయిల్తోనే వాటిని కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పుడు యూరియా కూడా యూజ్ చేయలేదు నేను. అయితే దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. అవన్నీ క్లారిటీ కోసం నేను 28 మార్చిలో కూడా వచ్చాను ఇక్కడికి. ప్లస్ ఇక్కడికి ఇంకో ఉద్దేశం ఏంటంటే, నేను పనిచేస్తున్న ఊర్లో కూడా కొందరిని మోటివేట్ చేయొచ్చనే ఉద్దేశం. ముఖ్యంగా అక్కడ కొంతమంది యువ రైతులు ఉన్నారు, వాళ్ళకు విషయం చెప్పొచ్చు, మార్చవచ్చు. ప్లస్ ఇంకో 200 యార్డ్స్ కూడా తీసుకున్నాను. కాకపోతే ఆ 200 యార్డ్స్లో కూడా చేయొచ్చని నాకు 28 మార్చి రోజు ఇక్కడ చెప్పారు ఇక్కడ గురువారు. కాకపోతే ఒక ఫుల్ బాక్స్ కాకుండా హాఫ్ బాక్స్ అయినా ట్రై చేయొచ్చు అనే ఉద్దేశం ఒకటి. ఇంకోటి, ఇంట్లో ఉన్న కూరగాయలు కానీ పళ్ళు కానీ నేను చుట్టుపక్కల అందరికీ, మా స్టాఫ్ కానీ మా చుట్టుపక్కల కాలనీ వాళ్ళకి పంచడం నాకు చాలా ఇష్టం. అదో ఆనందం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, అందరికి నమస్కారం అండి. నా పేరు మనోజ్ కుమార్ అండి. నేను కర్నూలు నుంచి వచ్చాను. యాక్చువల్లీ లాస్ట్ విజిట్లో మా అంకుల్ గారు ఇక్కడికి వచ్చారు లాస్ట్ క్యాంప్లో. ఆయన రెఫర్ చేయడం వల్లనే ఈరోజు ఇక్కడ ఉన్నాం మేమందరం, మా ఫ్యామిలీ అంతా. యాక్చువల్లీ కల్టివేషన్ గురించి అయితే జీరో నాలెడ్జ్ అండి. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ గానుగా, అలాగే కల్టివేషన్, ఈ 5 లేయర్ ఇవన్నీ ఆయన చెప్పారనమాట మాకు. ఖచ్చితంగా వెళ్ళండి, మీకు మంచి ఒక లెసన్ లాగా ఉంటుంది, బాగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. నాకు కూడా కల్టివేషన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరాములు, ఎక్స్ ఆర్మీ. నేను కర్నూలులో, మాది పల్లెటూరు. అయితే అక్కడ మేము మా ఫాదర్ వాళ్ళు కూడా అంతా రైతులే. మేము కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కొన్నేళ్ళు చేసాం, తర్వాత దూరమైనాము. కాకపోతే ఇప్పుడు నేను కర్నూలులో నాది 10 సెంట్ల స్థలం తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఆ 10 సెంట్ల పక్కన ఒక వెంచర్ అండి, కనీసం ఒక 20 ఎకరాస్ ఉంటుంది. దానిలో మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళవే కనీసం ఒక అర్ధ ఎకరమైన ఉంటుంది. నేను వాళ్ళ ల్యాండ్ ఒక ఖాళీ ఉండి దానిలో పారం చెట్లు అవి మొలుస్తున్నాయి. అక్కడ నాది బోర్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి బోరు, వాటర్ అన్ని సర్వీస్ బాగుంది. నేను అక్కడ ఏదైనా చేద్దామనే ఒక ఆలోచనతో మనోజ్ గారిని రెఫర్ చేసి ఇక్కడికి వచ్చాను. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్. నేను వికారాబాద్ నుంచి వచ్చిన. అయితే మాది కూడా వ్యవసాయ కుటుంబమే, కానీ మా పేరెంట్స్ మా చదువుల కోసమని మా ఊరు వికారాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వాళ్ళు మా చదువుల కోసమని వికారాబాద్ వచ్చారు. నాకు కూడా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్. 4-5 సంవత్సరాల నుంచి విజయరామ్ గారి వీడియోస్ చూస్తున్నా. వికారాబాద్లో వాళ్ళ సైట్ కూడా 4-5 సార్లు విజిట్ చేసినాము. అక్కడ పోయి మంచిగా ఆవు పాలతో మజ్జిగ తయారు చేసి తాగి భోజనం చేసి 2-3 సార్లు విజిట్ చేసినాం. మంచిగా అనిపించింది. ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, కానీ ఊరికి పోవాలంటే మళ్ళీ ఫ్యామిలీని అందరిని తీసుకొని పోవాలి, అదంతా సాధ్యమయ్యేటట్లేదు అని అనుకుంటుంటే మా సార్ వాళ్ళు వికారాల్లో 3.5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. దాంట్లో అయినా కనీసం చేసే అవకాశం వచ్చింది, నేర్చుకుందామని ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చానండి. నమస్తే అండి. నా పేరు సుధీర్. యూఎస్లో 20 ఇయర్స్ నుండి ఫ్యామిలీతో ఇక్కడ మూవ్ అయినా. ఇది చెప్పాలంటే ఇది ఒక మంచి కాలింగ్ నాకు. యూఎస్లో ఒక 3 మంత్స్ హాస్టల్ ఉన్నప్పుడు ర్యాండమ్గా డిస్కషన్లో ఎవరో ఈ సార్ గురించి చెప్పిండ్రు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ. సో ఫైనల్గా డిసైడ్ అయినా. బ్యాక్గ్రౌండ్ అయితే లేదు నాకు, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ డిటర్మినేషన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా చేస్తా, గ్యారంటీ. తీసుకొచ్చిన మా వైఫ్ని ఫస్ట్ బాటసింగరంకి తీసుకొచ్చి కూర్చోబెడితే అండ్ మేము ఎట్లా ఫీల్ అయినామంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అదొక ఉగ్ర క్రాంతికారం. లైక్ యూనో
ఇండిపెండెన్స్ అప్పుడు అందరూ ఇంక్లాబ్ జిందాబాద్ అన్నట్టు ఆ మూమెంట్ ఎట్లా వెళ్ళిపోయిందంటే ఇక మా వైఫ్ కూడా ఇక సాలు జరిగింది చేసిన సాలు పొద్దునుకో. సో ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్గా. సో మీ అందరితో ఇట్లా వచ్చినందుకు మనందరం యాక్చువల్గా బ్లెస్డ్. సార్ చెప్పినట్టు ఒక కాలింగ్ మనకే వచ్చింది, ఎవరికో రాలేదు ఇది. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్. సో లెట్స్ జాయిన్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ. నా పేరు పద్మావతి. మాది కొంచెం ల్యాండ్ ఉంది సార్, కొంచెం దాంట్లో కొంచెం కల్టివేట్ చేయాలనుకుంటున్నాం అంతే. కూరగాయలు హాబీస్ కాదు, ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం, ఇక్కడ దగ్గర వచ్చి చూద్దాం. అంటే రైతులు ఎలా చేస్తారో మాకు తెలియదు కదా. సభ్యులందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను కర్నూలు నుంచి వచ్చాను. వృత్తిరీత్యా వ్యవసాయానికి నాకు సంబంధమే లేదు. ఒకసారి యాదృచ్ఛికంగా నేను ఈటీవీలో మార్గదర్శి కార్యక్రమంలో పాలేకర్ గారి ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో ఆయన వేసిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ నన్ను ఆలోచించేలాగా చేశాయి. ఎక్కడ అడవికి పోషణ మానవులు ఇచ్చింది లేదు, అవి ఎన్నో ఏళ్ళు యుగాల నుంచి సుస్థిరంగా వస్తూనే ఉన్నాయి. మరి వ్యవసాయానికి అది ఎందుకు, అడవి ఎలా బతుకుతుంది, ఈ ఒక బేసిక్ క్వశ్చన్ అసలు ఎందుకు నేను ఆలోచించలేదు అని నన్ను ఆలోచింపచేసేలాగా చేసి ఆ టాపిక్స్ మీద కొంచెం అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేశాను. అలా విజయరామ్ గారు లోకల్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎవరు స్పోక్స్ ఉన్నారు అని అలా చూశాను. మాకు ఇంటికి దగ్గరలో అంటే 40 కిలోమీటర్స్లో ఒక పొలం ఉంది 6 ఎకరాలలో. ఏ రోజు మొదలు పెడతానో తెలియదు, కానీ జ్ఞానాన్ని పోగేసుకోవాలి, నా నెక్స్ట్ తరాలకి దాన్ని పాస్ ఆన్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అహ్మద్, మాది కడప. నేను యాక్చువల్గా సివిల్ డ్రాఫ్ట్మెన్ తిరుపతిలో 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేసినాను. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బంగారు పని చేస్తున్నాను. దాని తర్వాత నేను యూట్యూబ్ చూస్తా అంటే పాలేకర్ సారు ఈ సారు వీడియో చూస్తా అంటే నాకు అవగాహన వచ్చింది, కొంచెం నాలెడ్జ్ వచ్చింది. దీని గురించి ముందు మాకు తెలియదు ఏమి. ఇప్పుడు 5 ఇయర్ ఫార్మింగ్ చేద్దామని దాన్ని చూసి 3 మంత్స్ నుంచి చూస్తాను వీడియోస్ దాని గురించి వివరంగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్లీ చూసి చేద్దామని అనుకుంటున్నాను. అందుకని వచ్చిన అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి వెంకటరమణ. నేను కర్నూలు నుంచి వచ్చాను. ప్రజెంట్ నేను వచ్చేసి మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మా ఫార్మ్ వచ్చేసి ఆల్రెడీ మా ఫాదర్ ఫార్మరు. ఏమంటే అక్కడ మా సైడ్ వచ్చేసి కూరగాయలను పండించాము. మ్యాక్సిమం మా పత్తి, మిరపకాయ పండిస్తాం. వీటి గురించి ఐడియా ఉంది, మాకు చెక్కు నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు కళ్యాణి. నేను మెయిన్గా రావడం ఇక్కడ అమ్మాయిలకి అందరికీ పీసీఓడి, పీసీఓఎస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెయిన్ ఇవే ఉంటాయి. సో దానికి ఫుడ్ ఏం తినాలి, ఏం చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసే దొరుకుతాయంట దానికి. సో దానికోసం నేర్చుకుందామని వచ్చాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు సుజాత. యాక్చువల్ నా జర్నీ నా చిన్నప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే మా డాడీ మా తాత వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ అనమాట. సో ఆయన కూడా వెళ్ళేదాన్ని చిన్నప్పుడు సండేస్ హాలిడేస్ అప్పుడు. సో అప్పటి నుంచే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, చేయాలి వ్యవసాయం చేయాలి. కానీ ఒప్పుకోరు కదా పెద్దవాళ్ళు, ఆడపిల్ల ఏంటి వ్యవసాయం ఏంటి అంటారు. సో అట్లా పెళ్ళి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా కూడా వెళ్ళిపోయాము. కానీ అక్కడ కూడా ఎక్కడ నాకు ఐడెంటి సాటిస్ఫై వేరు. సో మళ్ళీ నేను పిల్లలు తీసుకు ఫస్ట్ వచ్చి ఇండియాకండి. వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా అర్థమైంది ఇంకా నాకు వెనక్కి రాను చెప్పాను, ఇంక రాను అమెరికా అయితే రాను, ఇండియాలో సెటిల్ అవుతాను. హైదరాబాద్ కూడా నచ్చగా మళ్ళీ ఏం చేస్తామంటే ఫస్ట్ యాదగిరిగుట్ట దగ్గర కొన్నాం కొంత ల్యాండ్. కానీ అక్కడ కూడా అంత మళ్ళీ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువైపోతుంది. ఇట్లా కాదు, కొద్దిగా మారుమూరుకి వెళ్ళాలని చెప్పి మళ్ళీ మెదక్ జిల్లాలో ఒక చిన్న ఊర్లో కొనుక్కున్నాం కొంచెం ల్యాండ్. కాకపోతే ఏంది బాగానే ఉండేది, పక్క ఆయన ఏం చేశారు, 2 సంవత్సరాలు కేసీఆర్ వచ్చి మా పక్కన కొనుక్కున్నాడు ఆయన. సో మళ్ళీ అగైన్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. ఒకటేంది మంచి పని మాకు ఏంటంటే రోడ్లు మంచిగా మా పక్కన. సో ఇది అదొక విషయం. బట్ అప్పటి నుంచి కూడా మాకు ఈ పాలేకర్ శిష్యుడు ఒక ఆయన నాకు పరిచయం అయ్యారు, డాక్టర్ రూపాయలు ఆయన పేరు. ఫస్ట్ నేను మర్చిపోయాను, డాక్టర్ రూపాయలు ఒకటే గుర్తున్నాడు నాకు ఆయన. సో ఆయన 2009లో వచ్చి నాకు చెప్పాడు అనమాట, ఇట్లా జరుగుతుందమ్మా మొత్తం ఇండియాలో ఇట్లా ఒక మూమెంట్ వచ్చింది, చేసుకుంటున్నారు, ఆ విధంగా పెట్టుకోండి, ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. నాకు కూడా చిన్నప్పుడు నేను చూసినంత న్యాచురల్ వ్యవసాయం, మా తాత వాళ్ళంతా ఇవన్నీ అప్పుడు ఎక్కడ ఉన్నాయి, లేవు కదండి. పెంట తీసుకెళ్ళి పొలంలో ఎదురు దున్నుగుందురు పొలంలో పండించుకుందాం, లేదా కూరగాయలు గట్ల మీద పండేవి. అవే తప్పించి మనం బయట కొంటామనే మాటే లేకుండా అప్పుడు చిన్నప్పుడు. సో మొత్తానికి ఆయన చెప్పిన ప్రకారం మామిడి తోట పెట్టుకున్నాను ఫస్ట్, ఎందుకంటే నాకు వ్యవసాయం రాదు కదా, తోట అయితే ఓకే ఐ క్యాన్ మేనేజ్ అని. సో అది 2009లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పండి, ఇష్టం ఏమైనా పెట్టుకో ఈ చెట్ల మధ్యలో అన్నాడు.
ఇక ప్రతి చెట్టు పెట్టాను, ఒక చెట్టు అని కాదు. ఇప్పుడు వస్తే ఒక అడవి ఉంది మా తోటలో, అడవి మధ్యలో మా చెట్లు అంతే, ఆ మధ్యలో మా ఇల్లు. దాని తర్వాత ఆవులు తెచ్చుకున్నాం, పుంగనూరు ఆవులు కొని తెచ్చుకున్నాం. అవి ఇప్పుడు 10 ఆవులు అయినాయి మొత్తానికి, 1 నుంచి 10 అయినాయి ఇప్పుడు. అవి 10కి మళ్ళీ 2 మొన్న కొన్నా, ఇది గానుగు పెడదాం, మళ్ళీ 2 ఎద్దులు కూడా తెచ్చుకున్నాం. సో నాది ఏంటంటే ఇట్లా 5 లేయర్ వ్యవసాయం కూడా చేయాలి సిస్టమేటిక్గా అనే ఒక ఉద్దేశంతో దీనికి రావడం జరిగింది. ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇది రావాలని. ఆయనతో కూడా మాట్లాడు, విజయరామ్ గారితో చాలాసార్లు మాట్లాడాను, కానీ వీలు కావట్లేదు. అప్పుడు ఏదో ఒక ఆటంకం, ఆయన చెప్పినట్టు ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి. లాస్ట్ 5లో మొన్న వద్దని మా హస్బెండ్ హెల్త్ కొంచెం ఇదైందనమాట. సో మొత్తానికి ఫైనల్గా గాడ్ బ్లెస్ మీ టుడే టు జాయిన్ విత్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ సివివి. పూజ్య పాలేకర్ గారికి, పూజ్య విజయరామ్ గారికి, పూజ్య కాదర్వల్లి గారికి, గురుదేవులు బెనర్జీ గురువు గారికి, గురుగారు రాజవర్ధన్ గారి రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. నా పేరు హరినాథ్ అండి. నేను ఏజీ ఆఫీస్లో పనిచేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్. నా మెయిన్ సబ్జెక్ట్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ దేశీ విత్తనాలు. మా మదర్, నేను ఈ ఉద్యమానికి రావడానికి ప్రధాన కారణం, మా మదర్ క్యాన్సర్తో చనిపోయారు. క్యాన్సర్తో చనిపోయినప్పుడు ఓకే, బాధ అనేది అనుభవించిన వాడికే తెలుస్తుంది, ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. దాని పట్ల పర్సూ చేస్తున్నప్పుడు ఎందుకు వచ్చింది ఏంటి అంటే మనం ఇది అని చేసినప్పుడు తర్వాత గురుదేవులు విజయరామ్ గారు పరిచయం అవ్వడం, పూజ్య పాలేకర్ గారు పరిచయం అవ్వడం, దేశీ విత్తనాల మీద ఎక్కువ నేను పనిచేస్తున్నాను. తర్వాత గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ ఈజ్ నా మెయిన్ సబ్జెక్ట్. ఎందుకు మనకు అంటే ఇంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది మన జీవితంలో, ఆ ప్రయాణంలో మనం పోగొట్టుకున్నది ఏంటి, పొందింది ఏంటి అనేది మా అమ్మ మరణం తర్వాతే తెలిసింది. దానివల్ల మూలంగా నేను ఈ ఉద్యమానికి రావడానికి ప్రధాన కారణం. ఎంతో ఇంతో నాకు తెలిసింది చేస్తున్నానండి. నా ప్రధాన సబ్జెక్ట్ మాత్రం గ్రౌండ్ వాటర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ భూమి లోపల కట్టాలి అన్నది నా ఆలోచన. కానీ పూజ్య గురుదేవులు పూజ్య పాలేకర్ చెప్పిన విధానంలో మనం అది ఈజీగా కట్టుకోవచ్చు. అది నెక్స్ట్ నాకు తెలిసింది మీకు చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ, ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు స్వాగతం. అసలు మీరు ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే అదొక పెద్ద మార్పు, అంటే మళ్ళీ ఒక పెద్ద మంచి జర్నీ స్టార్ట్ అయినట్టు. నేను బై ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, కానీ మాది రైతు కుటుంబము. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అవన్నీ తెలుసు. మా ఫాదర్ అగ్రికల్చర్ ఆఫీసర్, సో వ్యవసాయంతో ఆరంభం ఉంది. నాకు చిన్నకున్నప్పటి నుంచి కొద్దిగా ఉండింది. అప్పుడులో ఈ కెమికల్ ఫార్మింగ్సే ఉండేవి నేను పెరుగుతున్నప్పుడు, కానీ ఎప్పుడైనా మనసులో డీప్గా ఉండేది. అంటే ఇంట్లో పెంచుకున్న చాలామంది బయట విత్తనాలు తెచ్చి వేసుకొని పెంచుకుంటున్నారు, టెర్రస్ గార్డెన్స్ అవి కానీ మళ్ళీ అది హైబ్రిడ్ సీడ్సే తెచ్చి వేసుకుంటున్నారు కాబట్టి నో యూజ్ అనేది అట్లా కొద్దిగా ఉండింది. సో నేను యూఎస్లో ఉండి వచ్చిన తర్వాత 2011లో మా ఫాదర్ చనిపోయారు. అప్పుడు రిటర్న్ వచ్చేసిన తర్వాత విజయరామ్ సార్ డైలీ నేను యాక్చువల్లీ ఒక 6-7 ఇయర్స్ డైలీ చూసేవాడిని. అక్కడే మా అమ్మాయి వాళ్ళ స్కూల్ ఉంటుంది అన్నమాట, మా పిల్లల స్కూల్. అలా చూస్తూ ఒకసారి పాలేకర్ గారి ట్రైనింగ్ అవన్నీ కూడా ఉండింది. ఒకసారి వెళ్ళి కలిశాను, క్షేత్రానికి రమ్మన్నారు. అక్కడ వెళ్ళి కలిసిన తర్వాత ఆ ఫుడ్ తిన్న తర్వాత చేంజ్ తెలిసింది, అదేంటి దాని పవర్ ఏంటి అనేది. సో అక్కడ నుంచి నేను ఈ జర్నీలో స్టార్ట్ అయ్యాను. మా ఊరిలో కూడా చాలామంది రైతులు ఈ మధ్య ఆరోగ్య సమస్యలు వాళ్ళంతకు వాళ్ళే రియలైజ్ అవ్వడం. ఊర్లో కూడా క్యాన్సర్స్, సార్ చెప్పినట్టు ఊర్లో క్యాన్సర్స్ చాలా ఎక్కువ, సిటీ కంటే ఎక్కువ ఊర్లలో కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు హాస్పిటల్ ఛార్జెస్ ఇంత అయినాయి, అంత అయినాయి, ఎక్స్పెండిచర్స్ అని. మధ్యలో మాటల్లో వాళ్ళే చెప్పడం కూడా స్టార్ట్ అయింది, ఏంటంటే మేము మందులు కొట్టి పండిస్తున్నాము, సో రోగాలు రాకుంటే ఏమొస్తాయి మాకు అనేది కొద్దిగా రియలైజేషన్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఎక్కువ మటుకి విలేజెస్లో మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. ఇప్పుడు విలేజ్లో వెళ్ళి ఫార్మర్స్ని మోటివేట్ చేయడము, వాళ్ళని కన్వర్ట్ చేయడము అలాంటిది ఈ ఉద్యమంలో నేను భాగంగా స్టార్ట్ చేశాను. ఆ నీళ్ళతో తయారు చేసిన ఉప్పు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయి. ఉప్పు మీద అంటే రాక్ సాల్ట్ చాలా మంచిదని చెప్పారు. సరే, నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వ్యాపారం మొదలుపెట్టిన. అయితే నాకు విజయరామ్ సార్తో నాకు ఒక 2 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం అయింది. కాకపోతే అంతకుముందు నేను ఎమరాల్డ్కి వెళ్ళి ఏదో పాలు చిన్న కిరాణా ఐటమ్ తీసుకుంటాం, కానీ ఆ బియ్యము చూస్తే అన్ని రంగురంగుల బియ్యం కనిపిస్తుండే. ఏందో ఈ రంగుల బియ్యం మనకెందుకు, ఎర్రగా నల్లగా. సరే, నేను ఎప్పుడు అడగలేదు.
కానీ చూడండి, నేను ఆర్గానిక్ లైన్లో ఉండి కూడా అవి ఏం బియ్యము అనేది నేను ఎప్పుడూ అడగలేదు. అయితే విజయరామ్ గారితో నాకు ఈ జర్నీ చేయడంతో అన్ని ఊర్లు తిరుగుతున్నప్పుడు ఆ ఎర్ర బియ్యం, నల్ల బియ్యం ఏంటి, దాని విలువలు ఏంటో తెలుస్తుంది. మనకు లాస్ట్ ఇయర్ కొన్ని గణాంకాలు ఏం చెప్తున్నా అంటే 1 కిలో సముద్ర ఉప్పుల 30 నుంచి 40 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని తెలిసింది. దాని రిజల్ట్ ఏమవుతుందంటే, ఒక ఫ్యామిలీ 1 కిలో వాడితే ఒక మనిషి 4 నెలలకు 1 కిలో వాడతాడు, 1 కిలో ఉప్పు తింటాడు. అంటే మల్టిప్లై బై చేస్తే 4 కిలోలు ఉప్పు తింటాడు. 4 కిలోలు అంటే 40 గ్రామ్స్, అంటే దాదాపుగా 150 నుంచి 160 గ్రామ్స్ మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలో ఉండిపోతున్నాయి సముద్రపు వాడితే. దొడ్డుప్పు అనుకుంటున్నాం, దొడ్డుప్పు ఏమవుతుంది, కల్లుప్పు బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, కానీ నీళ్ళే మనకు పొల్యూటెడ్ అయిపోయింది కదా. కాబట్టి మీరు మామూలు ఉప్పు బదులు రాక్ సాల్ట్ వాడాలని నా ప్రార్థన. నేను ఇప్పుడు తీసుకొచ్చాను రాక్ సాల్ట్, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ క్షేత్రానికి రాజవర్ధన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏనండి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను. అండ్ విజయరామ్ సార్ గురించి ఇలాగే యూట్యూబ్లో చూశానండి. అండ్ రాజవర్ధన్ సార్ గురించి కూడా తెలిసింది. రీసెంట్గా ధర్తీ ఫార్మ్స్ ఎస్పీకే అనే విషయం తెలిసింది. అండ్ మా నేటివ్ వచ్చేసి కల్వకుర్తి, ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్. సో దగ్గరే కదా అని చెప్పంటని ఒక లాస్ట్ మంతే అడిగాను అపాయింట్, అంటే స్లాట్ లేదు అని సార్ చెప్పారు. సో ఈరోజు కుదిరింది నాకు ఇది. అండ్ మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఈరోజు అంటే మా జనరేషన్కి అండ్ పేరెంట్స్కి కూడా బేస్డ్ ఆన్ ద ఫుడ్ హ్యాబిట్స్ చాలా వేరే రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మా ఫాదర్కి స్ట్రోక్ వచ్చింది. అండ్ లక్కీలీ హీ వాజ్ సేవ్డ్ ఆన్ టైం ట్రీట్మెంట్ జరగడం నుంచి. అండ్ ఇలాగే ఈ ఎస్పీకే విధానం గురించి కూడా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అందరం పరిచయం చేసుకున్నాం. అది 22, 23 అనుకుంటా, ఆఖరికి 24కు 25కు పోయినట్టుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23కి వచ్చిందండి. ఓకే, సార్ వాళ్ళందరూ గెస్టులు, 2 ఆబ్సెంట్ అయిన ఉంటున్నారు. నవీన్ గారు కూడా ఫస్ట్ బ్యాచ్లో అడిగినరు, ఎందుకో సైలెంట్ అయిపోయినరు. సెకండ్ బ్యాచ్ అడిగినరు, ప్రసారం అడుగుతున్నారు. మరి నేను రెస్పాన్స్ ఇవ్వలేదో వారు రెస్పాన్స్, వారు ఆధార్ కార్డు అయితే పంపించారు, ఇట్లా కాదనుకొని ఆయన డైరెక్ట్ వచ్చేసేసిండు అన్నట్టు. సో ఆ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉండి ఈ చేయాలనే సంకల్పం ఏదైతుందో ఇది చాలా 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 హర్షించదగ్గ విషయం. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మేమందరం ఈ యజ్ఞంలో పాల్గొని మంచి ఆహారం తింటాం, మా మిత్రులకందరికీ మంచి ఆహారం ఇస్తాం, భూమిని పరిరక్షించుకుంటాం, గోమాతను పూజిస్తాం, మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. జై హింద్, జై భారత్, జై భారత్. మరింత సమాచారం కొరకు ధర్తీ ఎస్పీకే ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.